ఇప్పుడు నిజమైన అఘోరీలు అంటే ఎలా ఉంటారు అక్క? సో నేను చూడబట్టి మాత కాశీకి 5 సార్లు వెళ్ళాను అన్నాను కదా. సరే ఇంకో పైన తీసుకున్నాం కేదార్నాథ్. కేదార్నాథ్ ఉండండి అక్కడికే వద్దాము. ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టారు, గుర్తుందా మీకు? కేదార్నాథ్ లో ఉండి ఈమె 4-5 ఛానల్ పెట్టారు. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకరు ఆమె అఘోరి గారు కొంచెం వెనక్కి తిప్పండి మీ కెమెరా, అక్కడ ఎవరు ఉన్నారంటే అక్కడ ఫేక్ బాబాలు చూపించి వీళ్ళ అఘోరాలు, వీళ్ళు మా సంఘాలు, వీళ్ళు మా కమిటీ వాళ్ళు, మేము సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నాము, స్పందిస్తున్నాము, ఆ గంటను కట్ చేసింది. నేను కూడా వెళ్ళా కేదార్నాథ్కి. కేదార్నాథ్కి వెళ్తే ఏమైంది, అరే రే 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 నేను కూడా కేదార్నాథ్ వెళ్ళాను కదా, మరి ఇదేంటి ఇది అసలుకి అంత ఇదా. సో ఇదేంటి ఇది కేదార్నాథ్ ఫేక్ అయితే లేదు కదా. నేను సో ఇక్కడ పాయింట్కి వద్దాం. ఈమె ఎక్కడైతే కేదార్నాథ్ లైవ్ లో ఉండి చూపించిందో ఫేక్ అఘోరాలు, నా యూట్యూబ్ బ్లాగ్ లో కూడా ఉన్నారు వాళ్ళు, అక్కడ అఘోరాలు కాదు వాళ్ళు, ఆ వేషధారణ వేసుకొని బొట్టు పెట్టి 100-50 ఆవు పెట్టి అనేవాళ్ళు. ఆహా ఇంత మోసమా అని మళ్ళీ ఇంటర్వ్యూ, నేను మళ్ళీ ఇంటర్వ్యూ, ఇది ఫేక్ నమ్మకండి, ఏది నమ్మకండి, ఎలా నమ్మమంటావు, నువ్వు మాట్లాడింది ఫేక్ మాదంటే చూడండి నేను కూడా వెళ్ళాను కేదార్నాథ్. అక్కడ వాళ్ళేదో ఆ భిక్షాటం చేసుకుని వాళ్ళను పట్టుకొని అసలైన అఘోరాలు అంటే అసలైన అఘోరాలు మాత్రం కాశీలో కానీ కేదార్నాథ్ ఎక్కడ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి చిట్టికి శబ్దం విన్నా వాళ్ళకి పడదు. సో అఘోర అంటే నాగసాధులు కనపడతారు కానీ నాగసాధులుగా అఘోరాలు కనపడతారు కానీ నాగసాధులు మాత్రం కనపడరు. వాళ్ళు ఎక్కడో హిమాలయాలో మనం చూస్తూనే ఉంటాం ఫేక్ అఘోరాలు వేషాలు వేసుకొని చాలా మంది నేను అఘోరాలని అంటాను. మరి నేను మస్తు మంది చూస్తున్నా, మీరు చూస్తారో లేదో. వాళ్ళు అసలైన అఘోరాలు అలహాబాద్ అంటే జామ్నగర్ అంటే ద్వారకా, ముఖేష్ అంబానీ పుట్టిన ఊరు. ఆ ద్వారకాలో జామ్నగర్ నుంచి ఎక్కడ వారణాసి మధ్యలో ఉంటుంది అది అలహాబాద్. అక్కడ వాళ్ళు నూగు పోగు లేకుండా వాళ్ళ ధ్యానంలో ఉంటారు. అఘోర ఫస్ట్ దీక్ష తీసుకోవాలంటే శిశురికం. ఇప్పుడు మీ ఓనర్ ఉన్నావు, నువ్వు కష్టపడుతున్నా, నీ ఓనర్ స్థాయికి రావాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం ట్రైనింగ్ ఉండాలి కదా. ఏమి లేకుండా నేను ఓనర్ని అని కూర్చుంటే లాస్ అవుతావా లేదా, ఎవరు నమ్మరు కదా. సో అలా 3 సంవత్సరాలు గురు శిక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ 4వ సంవత్సరం వాళ్ళకి ఒక్కటి మాత్రం చెప్పి వాళ్ళకు హిమాలయాలో అక్కడ వదిలేస్తారు, వీడే ఉండు. 1-2 సంవత్సరాల్లో మనకి తెలియదు. అన్నిటి తట్టుకొని ఉండి సరేలే అని ఇంక లాస్ట్ ఇంక మంత్రము వాళ్ళు ఇంకా తాంత్రిక పూజల్లో లాస్ట్ శ్మశానంలో ఇంకా నా స్థానం నుంచి నువ్వు వచ్చావు, నీ స్థానం ఇంకా 10 మంది రావాలి, నువ్వు పెద్ద ఈయన సంవత్సరాలు ఏం చెప్పినా నువ్వు దానికి కట్టుబడి ఉన్నావు. సో అని పూజలు చేసి కొంచెం మనిషిది కొంచెం ఇంత ప్రసాదంగా తింటారు, లేకపోతే అది పెడతారు, అలా ఉంటారు వాళ్ళు. సనాతన ధర్మం అంటే వాళ్ళకి ఒక పెద్ద చరిత్ర ఉంది మాత. అఘోరాలకు నాకు తెలియదు, లేకపోతే నేను నాకు తెలుసుకుని మాట్లాడేదాన్ని. వాళ్ళకు పెద్ద చరిత్ర ఉంది. అసలు అఘోరాలు మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడుతుంది ఈమె. ఇప్పుడు నిజంగా ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడో ఉండి వాళ్ళు మంచిగా ధ్యానం చేసుకొని వాళ్ళకి ఏదో అలా ఉంటారు. కానీ ఏమి కారులో రావడము, నేను ఒక అమ్మాయిని అనడము, నేను అయితానని అనడము, మళ్ళీ శివుడికి అర్పించాను. శివుడు ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ చెప్పుతాడా? సో మీకు ఫీలింగ్స్ ఉండబట్టి మీరు జెండర్ గా చేంజ్ అవుతారు. సో దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. ట్రాన్స్ మెన్ గా అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, ట్రాన్స్ మహిళ అవ్వచ్చు. సో ఎవరన్నా అవ్వచ్చు, ఏ జెండర్ పర్లేదు. సో నువ్వు అఘోర దీక్ష ఉండి నువ్వు ట్రాన్స్జెండర్ సో ఆమె ట్రాన్స్జెండర్ కాదు అనుకున్నావు, సో మహిళ అనుకున్నావు. నువ్వు సర్జరీ ఎప్పుడు చేయించుకున్నావు? ఇంప్లాంట్ సర్జరీ. అబ్బాయి ఫోటో ఎప్పుడు మళ్ళీ లీక్ అయింది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ గురుజీ ఎవరో తీసుకెళ్ళి హిమాలయాలకు తీసుకెళ్ళి కేదార్నాథ్ అని ఈమె ఒక ఇంటర్వ్యూ, చాలా ఇంటర్వ్యూస్ చెప్పింది. మళ్ళీ సంవత్సరం కిందట అబ్బాయి ఫోటో కనబడింది కదా భవాని. ఈమె నిజమైన ట్రాన్స్జెండరా లేదంటే చిన్నప్పటి నుంచి గల్లేనా? ఆమె అంటుంది నేను చిన్నప్పటి నుంచి అమ్మాయి గల్ అని మీరు అంటున్నారు. సో ఓకే, నీ మాట నా మాట ఏదో ఫేక్ గా అనుకుందాం గానీ, ఆడపిల్ల అనుకుందాం గానీ, వాళ్ళ తల్లిదండ్రులు బయట పెట్టారు కదా వాళ్ళు, మనం ఏం చేసేది. సో వాళ్ళు వాటి ఏదైతే ఎవరైతే మనకి ఏం సంబంధం లేదు కానీ జెండర్ తో ఏం అవసరం లేదు అఘోర దీక్షలో. సో అమ్మ సో నువ్వు నమ్ముతే నమ్మునా, వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు కదా,
లింగాన్ని శివునికి అర్పించాను అని. అవును. అది ఎంత పెద్ద తప్పు. శివుడు వచ్చి అన్నాడు నీ ఫీలింగ్స్ కోసం మీ జెండర్ కోసం మీరు మారిండొచ్చు, దేవుని పేరు అడ్డం పెట్టుకొని చాలా తప్పు. ఏదా అంటే ఎవరైనా అఘోరనే కాదు ఎవరైనా కానీ దేవుని పేరు అడ్డం పెట్టుకొని నేను స్వామీజీని, నేను బాబా అని, నేను అది అని అంటే తప్పకుండా మాదిరి అప్పుడు వచ్చి స్పందిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అఘోరి ఉంది కదా, ఈ అఘోరి కొన్ని అబద్ధాలు ఏంటంటే నాకు 4 కాళ్ళు ఉన్నాయి, 3 ఆశ్రమాలు ఉన్నాయి, బెంజ్ కారు ఫార్చునర్ ఉందని ఇట్లా చాలా అంటే చాలా అబద్ధాలు చెప్తుంది. సో ఇది నేను ఒక యూట్యూబ్ హిందీ ఛానల్లో మనం చూసాము. సో ఆమె అయితే చెప్పింది, ఆమెకు ఉన్నాయా లేదా అని నాకు ఐ డోంట్ నో. సో అది ఎందుకంటే మీడియానే బయట పెట్టారు. ఎందుకంటే ఆమె ఎంపలాడి ఇంటర్వ్యూ చేసింది మీడియానే. ఆమె శ్రీనివాస్ అని బయట పెట్టింది ఊరి వరకు ఇంటర్వ్యూనే. ఆమె హైలైట్ చేసింది ఇంటర్వ్యూ లాస్ట్ కింద పడేసరి కూడా మీడియా ఛానల్ చేశారు. సో ఈ అఘోర పోలీసుల మీద చేయి చేసుకోవడము ఇంత చేస్తున్నా కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. దీని వెనక ఎవరు రాజకీయ కుట్ర ఉందో నాకు తెలియదు, కానీ నిజంగా శిక్ష పడాలి. ఎవరైనా కానీ తప్పు చేస్తే శిక్ష పడాలి. ఇలా ముస్లిమ్స్ వాళ్ళని తరిమి కొడతాను కృష్ణ దిశ కేసులో ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి హత్యలు చేశారా లేకపోతే క్రిస్టియన్ మన హిందూ వాళ్ళే కదా నలుగురు. మళ్ళీ దీని గురించి స్పందించదే నేను వాళ్ళనే అందరినీ నేను తప్పులు ఎంచుతా. నేను కరోనా టైంలో ఎక్కడ వెళ్ళింది ఇవి? నేను సనాతన ఏం కాపాడింది మాత, ఏం కాపాడింది? కరోనా టైంలో జనాలు అంతగా తిండి తినలేక ఇబ్బందులు పడుతుంటే జనాలు కనబెట్టి మీలా మీసంటోళ్ళు దాతలు బియ్యం ఉప్పు తిని బతికాము. వ్యాక్సిన్ కనిపెట్టారు, పోయిన ప్రాణం బతికించారు. దిశ కేసులో మనం పోరాడం, మనం శిక్ష పడేటట్లు చేసాము. అప్పుడు ఎన్నో హత్యలు ఎన్నో జరుగుతున్నాయి. మళ్ళీ రీసెంట్గా కలకత్తాలో మళ్ళీ డాక్టర్ హత్య కేసులో మళ్ళీ అది జరిగితే అప్పుడు మన ప్రతి దానికి మనమే స్పందిస్తున్నాము. మళ్ళీ ఈ రోజు వచ్చి చేయలేదే సనాతన ధర్మాన్ని కాపాడుతుంది. సో నేనైతే నేను ఒకటే అంటా, అసలే ఎలా వాళ్ళని ఎవరైనా కానీ నిజంగా నాకు అనిపిస్తే నేను నమ్ముతా, ఇట్లా మొక్కుతా. నాకు ఫేక్ అనిపిస్తే నేను అసలు పట్టించుకోను. ఇంకోటి అక్క, ఈ అఘోరే వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్ కదా, ఈమె ఇలా చేస్తుంటే మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో బ్యాడ్ నేమ్ వస్తుందంటే నేను ఎక్కువ దీని గురించి జనాలు కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా ఒక మాట చెప్తున్నా, ఫేక్ వాళ్ళు తయారవుతున్నారు భవాని. నేను అఘోర గురించి కాదు కదా అంటనేది, మా గురించి కూడా అంటున్నా కదా. నేను కమ్యూనిటీలో కూడా ఫేక్ వాళ్ళు చాలా దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భవాని. పిల్లలు ఉండి డబ్బులు సంపాదించి చాతగా పచ్చి మొగోళ్ళలాగా ఉంటారు, చీరలు కట్టుకొని. ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు అన్నాను కానీ జబర్దస్త్ లేడీ కాబట్టి ఎంత అందంగా కనబడతారు. సో అలాగా వీళ్ళు మంచి కాస్ట్లీ కాస్ట్యూమ్స్ కొనుక్కొని నైట్ పూట ఉండి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి, అంటే వేరే వృత్తి అర్థమైందా, భిక్షాటనలు అట్లా చేసి ఎవరైతే ఇట్లా నకిలీ వాళ్ళు చేస్తున్నారో అది అసలైన ట్రాన్స్జెండర్. సో అసలైన ట్రాన్స్జెండర్లు 100 మందిలో ఒక 5 మంది ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మిగతా వాళ్ళందరూ పడుతుంది. ఈ 5 అసలైన ట్రాన్స్జెండర్ 5 మంది తప్పులు చేస్తుంటే ఈ తప్పులకు ఇంకా 100 మంది నకిలీ వాళ్ళు తయారయ్యారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చెప్తే ఎంతమందిని ఆపాలి? మేము ఈ తెలంగాణలో ఆంధ్రాలో ఒక 5 లక్షల మంది మేము అసలైన ట్రాన్స్జెండర్లు ఉంటే మిగతా 3 లక్షల మంది నకిలీ ట్రాన్స్జెండర్లు. మేము ఏమనాలి? చాలా మంది మీరు నమ్ముతారో నమ్మరో భవాని, చాలా మంది డబ్బులు సంపాదించాక చిన్న చిన్న పిల్లలు తయారులయ్యి ఆపరేషన్లు చేసుకొని దిగుతున్నారు మాత. ఏం చేయమనంటే ఆ ఫీలింగ్స్ మాకి ఆ భావాలు ఉన్నాయి. ఎవ్వరి మనం ఆపగలని చెప్పండి.